హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుమార్ వ్లాగ్స్. డే 2లో అయితే మేము గోల్డెన్ టెంపుల్ అండ్ నిసర్గదమ్ బర్డ్ ఫారెస్ట్ని అయితే విజిట్ చేసామని చెప్పాను కదా. వాటిని లాంగ్ వీడియోస్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోయి ఉంటే వెళ్ళైతే చూసేయండి. ఇక మేమైతే ఆ రోజు నైట్ వచ్చేసి రూమ్లో పడుకొని ఇక మార్నింగ్ అయితే లేచి రెడీ అయ్యి ఒక మంచి ప్లేస్ని అయితే చూడడానికి వెళ్తున్నాము. అక్కడ ఏముంటాయంటే అసలు వాటిని మనమైతే ఎప్పుడైనా సరే అయితే జూలో చూస్తాము, లేదంటే నియర్ బై ఎగ్జిబిషన్లో చూస్తాము, లేదు అంటే మూవీస్లో చూస్తాము. అంతే కానీ రియల్గా అయితే నేనైతే ఎప్పుడూ చూడలేదు. ఇక వాటిని అయితే చూడడానికి అని చెప్పేసి మార్నింగే స్టార్ట్ అయ్యాం కదా. అయితే టిఫిన్ కానీ లేకపోతే టీ ఆర్ కాఫీ ఏదైనా తాగేసి వెళ్దామని చెప్పేసి అయితే మేము మాకు దగ్గరలో ఉన్నటువంటి నందిని మిల్క్ పార్లర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కర్ణాటకలో ఎక్కడ చూసినా కానీ ఈ నందిని మిల్క్ పార్లర్ అయితే ఫేమస్ అనుకుంటా. ఎక్కడ చూసినా కూడా ఇవే ఉన్నాయి. అండ్ ఇక్కడ మేమైతే 2 టీస్ అండ్ 2 కాఫీస్ అయితే చెప్పుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ కోకోనట్ బిస్కెట్స్ అనేవి మేము తీసుకున్నాం. వాటి టేస్ట్ అయితే అథెంటిక్ అండ్ మంచి యమ్మీగా ఉన్నాయి. ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్కి అయితే మార్నింగ్ టైంలోనే వెళ్ళాలి. ఇక బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా లేట్గా వెళ్దామంటే మాత్రం క్లోజ్ చేసేస్తారు. ఈ జర్నీ మొత్తం అయితే కంప్లీట్ గ్రీనరీతో నిండిపోయింది. చూడండి ఎంత బాగుందో ముందటనైతే. ఇక మేమైతే ఫైనల్గా దుబారే ఎలిఫెంట్ క్యాంప్కి అయితే రీచ్ అయిపోయాము. ఈ దుబారే ఎలిఫెంట్ క్యాంప్కి మేము ఎలా రీచ్ అయ్యాము అంటే కుషాల్ నగర్ నుంచి జస్ట్ 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా మడికేరి నుంచి అయితే కుషాల్ నగర్కి ఎప్పుడు బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అక్కడ నుంచి 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనకి సుంటిగొప్ప ప్లేస్ నుంచి అయితే 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు కొబ్బరి చెట్ల నుంచి అయితే ఎంట్రన్స్ ఉంటుంది మనకి. అండ్ ఎగ్జాక్ట్ ఎంట్రన్స్కి ఆపోజిట్లో అయితే మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. రివర్ రాఫ్టింగ్ కౌంటర్ అనేసి ఉంటుంది పేరు అయితే ఇక్కడ. ఈ దుబారే ఎలిఫెంట్ క్యాంప్స్ టైమింగ్స్ వచ్చేసి ఏంటంటే మార్నింగ్ 9 to 11 AM, ఈవినింగ్ 4:30 to 5:30 PM ఉంటుంది. చాలా లిమిటెడ్ టైమింగ్స్ అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా, క్యాష్ ఓన్లీ అనే బోర్డు అయితే పెట్టారు టికెట్ కౌంటర్లో. మనమైతే క్యాష్ని కంపల్సరీ క్యారీ చేయాలి. అండ్ ఇక్కడ మనకు హార్స్ రైడ్ కూడా ఉంది. జస్ట్ 200 రూపీస్ అయితే పే చేస్తే మనకి ఒక 200 మీటర్స్ అయితే తీసుకెళ్తారు. కానీ కాస్ట్ అయితే నాకు ఎందుకో చాలా ఎక్కువ అనిపించింది. ఇక్కడ నుంచి అక్కడ లాస్ట్ పాయింట్ వరకు అయితే తీసుకెళ్తారు అంతే. ఇక్కడైతే మనకు పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంది. చూస్తున్నారు కదా, 2 వీలర్ పార్కింగ్ అని చెప్పేసి. ఇప్పుడు మీరు చూస్తున్న లైన్ అంతా కూడా ఏంటంటే ఇదంతా పార్కింగ్ ప్లేసే. కార్ అండ్ బైక్స్ అయితే క్లియర్గా ఇక్కడ పార్క్ చేసేస్తున్నారు. మనం ఎలిఫెంట్స్ని రీచ్ అవ్వాలి అని అంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కావేరీ రివర్ని అయితే మనం క్రాస్ చేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది అంతా కూడా కావేరీ రివర్. మేము వెళ్ళింది మాన్సూన్లో కాబట్టి వాటర్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేయండి, చెప్తాము అని చెప్పేసి అయితే అన్నారు. ఇక నార్మల్ టైంలో అయితే ఈ కావేరీ రివర్ ఫ్లో అనేది ఇంతగా ఉండదు. జస్ట్ బోటింగ్ ద్వారా అయితే మనం వెళ్ళిపోవచ్చు, ఆర్ఎల్స్ మనం నడుచుకుంటూ అయినా సరే వెళ్ళొచ్చు. టికెట్ ప్రైజెస్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఈచ్ పర్సన్ అయితే నార్మల్ డేస్లో 180 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సాటర్డే, సండే, ఫెస్టివల్స్ అండ్ గవర్నమెంట్ హాలిడేస్లో ఈచ్ పర్సన్ వచ్చేసి అయితే 210 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. టైమింగ్స్ అయితే మార్నింగ్ 9 to 11 అండ్ ఈవినింగ్ 4:30 to 5:30 అయితే ఉంటుంది. ఇంతకుముందే చెప్పేశాను కదా. ఇక మేమైతే ఇక్కడ కొంచెం చెరుకు రసం అయితే తాగేసాము. అసలు ఈ కూర్గ్ డిస్ట్రిక్ట్ నుంచి మనకు నియర్ బై ప్లేసెస్ ఏమున్నాయో ఈ చార్ట్లో అయితే క్లియర్గా చెప్పారు. తలకావేరి టెంపుల్, హరంగి బ్యాక్ వాటర్స్. ఒక హాఫ్ అన్ అవర్ అయితే మంచిగా వెయిట్ చేయించి చావు కబుర్ చల్లగా చెప్పినట్టు వీళ్ళైతే కావేరీ రివర్ ఫ్లో ఎక్కువగా ఉంది, ఇప్పుడైతే అలో చేయట్లేదు అని చెప్పేశారు. ఇక మేమైతే చాలా డిసప్పాయింట్ అయ్యాము. కానీ మాకైతే ఇంకొక ప్లేస్లో ఎలిఫెంట్ క్యాంప్ అయితే నడుస్తుందని తెలిసింది. ఇక మేమైతే ఫాస్ట్గా అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇక ఇక్కడ మిస్ అయిందని చెప్పేసి అక్కడే ఆగిపోతామే ఏంటి, ఇక అక్కడికైతే స్టార్ట్ అయ్యాము మేము. అసలు ఎక్కడికి వెళ్ళాము, అక్కడ ఎలిఫెంట్ క్యాంప్ ఉందా లేదా, అక్కడ కూడా ఇలానే బోల్తా పడ్డామా అనేది చూడాలంటే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో అయితే చూడండి. ఈ వీడియో చూసాక మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.